హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి పెద్ద పెద్ద వర్డ్స్తో కాకుండా చిన్న చిన్న సింపుల్ వర్డ్స్తో ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా దాని గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కమింగ్ టు ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం. ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్లో ఇలా మన యాడ్స్ని కనిపించేలా చేయడం అనమాట. వెబ్సైట్, సోషల్ మీడియా, ఈమెయిల్స్ యూస్ చేస్తాము ఇందులో. కమింగ్ టు అండర్స్టాండింగ్ డిజిటల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎలా అంటే టీవీస్లో, న్యూస్ పేపర్స్లో ఇలా మనం యాడ్స్ని వేస్తూ ఉంటారు కదా, అది ట్రెడిషనల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ఆన్లైన్ టూల్స్ వాడి మన ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయడం డిజిటల్ మార్కెటింగ్. ఆన్లైన్లో కస్టమర్స్తో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ కమింగ్ టు బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, చాలామంది వరకు రీచ్ అవుతుంది గాయస్. టీవీ యాడ్స్ కన్నా చీప్ అండ్ ఎఫెక్టివ్. టీవీ యాడ్స్ అంటే కొందరు చూస్తారు, కొందరు చూడకపోవచ్చు. యాడ్స్ వచ్చిన వెంటనే ఇంకో ఛానల్కి స్కిప్ అయిపోతూ ఉంటాము. సో అలా రైట్ ఆడియన్స్ని టార్గెట్ చేయొచ్చు ఆన్లైన్లో అయితే, డిజిటల్ మార్కెటింగ్ అయితే. ఫీడ్బ్యాక్ ఫాస్ట్గా రావడం జరుగుతుంది, ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ వాళ్ళు చూసిన వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. టీవీలో అయితే అలా రాదు కదా. కమింగ్ టు అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. 24/7 పని చేయొచ్చు. టైం లిమిట్ అనేది అస్సలు ఉండదు. రిజల్ట్స్ మెజర్ చేయొచ్చు. క్లిక్స్, సేల్స్, విజిట్స్ ద్వారా స్మాల్ బిజినెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. లెస్ బడ్జెట్తో ఏమైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. కమింగ్ టు వెబ్సైట్స్. వెబ్సైట్స్కి వచ్చినట్లయితే, వెబ్సైట్ అంటే మీ ఆన్లైన్ షాప్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీషో, అమెజాన్ ఎలా ఉన్నాయి అలా అనమాట. ప్రోడక్ట్, సర్వీసెస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. మనకు అక్కడ చూపిస్తూ ఉంటాయి. హెల్ప్ అని కొడితే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం అక్కడ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ ద్వారా లేదా కాల్ ద్వారా మనకి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా అక్కడ రిజాల్వ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ కూడా చాలా మనపైన చాలా నమ్మకం వస్తుంది కస్టమర్స్కి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ప్రమోషన్ చేయొచ్చు. ఫొటోస్, వీడియోస్, ఆఫర్ పోస్ట్ చేయడం ఇలాంటివి కూడా మనం చేయొచ్చు. కస్టమర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే మనం కస్టమర్స్ మన ప్రోడక్ట్స్ కొన్న తర్వాత వాళ్ళు పెట్టిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనం అప్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు చూసి అవును చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్, మనం కూడా ఒకసారి కొన్ని ట్రై చేద్దాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్సే కదా రివ్యూ ఇచ్చారు. సో అలా మన పైన చాలా నమ్మకం అవుతుంది. న్యూ కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్స్ ద్వారా ఆఫర్స్, అప్డేట్స్ పంపచ్చు. ఓల్డ్ కస్టమర్స్ని టచ్లో ఉంచుకోవచ్చు. అండ్ లో కాస్ట్ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు ఏమైనా మనకు ఆఫర్స్ ఉన్నాయనుకో, మనం ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేసాము. ఇప్పుడు మనకే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అమెజాన్ నుంచి, మింత్రా నుంచి, ఇలా షాపింగ్ యాప్స్ 60% ఆఫర్, 90% ఆఫర్, 80% ఆఫర్ అనేసి. ఇలా దాన్నే మనం ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటాము. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు బ్లాగ్స్, వీడియోస్, రీల్స్ ఇలాంటివి తీస్తూ ఉంటారు కదా, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని ఇస్తామన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ డైలీ లైఫ్, ఒకవేళ డైలీ రొటీన్ బ్లాగే చేస్తూ ఉంటారు. ఒక పేస్టే అనుకోండి. పేస్ట్ అనేది ఒక డైలీ లైఫ్లో ఒక రొటీన్ పార్ట్ అనమాట. ఆ పార్ట్ని వాళ్ళు ఒక స్కిట్ లాగా చేసేసి, లేదంటే ఒక యాక్టింగ్ లాగా చేసేసి ఆ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంటి అనేసి కొంచెం డీప్గా చెప్తారు. అది చెప్పడం కంటే చూసినప్పుడే మనకి ఎక్కువ కళ్ళకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంటరాక్ట్ అయినప్పుడు మనం కూడా ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలి అనే థాట్ అనేది మనకు వస్తుంది. ఎగ్జాంపుల్గా కుకింగ్ ఛానల్లో మీ ప్రోడక్ట్ని యూజ్ చేయడం అంటే ఈ కారం వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా రుచిగా ఉంటుంది అలా. పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ అంటే గూగుల్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ యాడ్స్ పెట్టడం. అంటే ఇప్పుడు మీరే గూగుల్ కానీ ఇన్స్టాగ్రామే స్క్రోల్ చేస్తూ ఉంటారు, యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి యాడ్,
అయ్యో ఆఫర్ ఉందంటే ఒకసారి చూసేసి వెళ్దాం అనేసి క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. అలా కన్క్లూజన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఈజీ. పెద్ద కంపెనీస్ మాత్రమే కాకుండా చిన్న బిజినెస్కు కూడా చాలా యూజ్ అవుతుంది. స్టార్ట్ సింప్లీ, గ్రో స్మార్ట్లీ. ఇలా డిజిటల్ మార్కెటింగ్ వల్ల చాలామందికి యూజ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe to my channel.